నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ పావని. ఒక్క అడుగు ఒకటే ఒక రోజు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి సరిగ్గా ఒక్కరోజు మాత్రమే ఉంది. అయితే ఇంతకీ ఎవరు విన్ అవ్వబోతున్నారు? ఇటు ఇమాన్యులా, కళ్యాణ్ పడాలనా, తనుజానా, లేకుంటే డిమాండ్ పవనా, లేకుంటే సంజనానా? అసలు ఎవరు విన్ అవ్వబోతున్నారు అనే ఒక టెన్షన్ అయితే జనాలలో మొదలైంది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరు విన్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? లలిత. సో బిగ్ బాస్ అయిపోతుంది కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకొక రోజు ఉంది గ్రాండ్ ఫినాలేకి. సో ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది, బట్ ఇమాన్యుయల్ గెలవాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్లో మీరు ఎందుకు ఇమాన్యుయలే గెలవాలని మీరు అనుకుంటున్నారు? అంటే తన కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అంతా బాగుంది, సో తను గెలవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సంజన ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు, తనుజ ఉన్నారు, పవన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కళ్యాణ లేకుంటే తనుజన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళిద్దరిలో అంటే కళ్యాణే గెలవాలి, బట్ ఇమాన్యుయల్ గెలిస్తే బాగుంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఒకవేళ రేపు కనుక మీరు ఇమాన్యుయల్ గెలవకపోతే మీరు అప్సెట్ అయినట్టేనా? అలా ఏం లేదండి, అందరూ ఆట చూస్తున్నాం కదా, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఓకే, జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఓటింగ్ వేస్తున్నారా ఇమాన్యుయల్ గెలవాలని కోరుకుంటున్నారు? ఓటింగ్ కూడా చేస్తున్నారా ఇమాన్యుయల్కి? చేస్తున్నా అండి. సో మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇమాన్యుయల్ ఆట తీరు, మాట తీరు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకవేళ లాస్ట్లో ఒకవేళ గెలవకపోతే తను నామినేషన్లో రాకపోవడమే అని అంటారా? ఇదే ఒక కారణమేనా? ఎందుకంటే నామినేషన్లో వరుసగా రాకపోవడం వల్ల కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదండి, ఆయన అయితే ఓడిపోడు అనుకుంటున్నాను నేను. పక్కా గెలుస్తాడంటారా? పక్కా గెలుస్తాడు. సో ఓకే అండి. ఇంకా మీ ఫేవరెట్ ఇమాన్యుయల్ తప్ప ఇంకా అతను కాకుండా వేరెవరైనా గెలవాలని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా పవన్ కూడా బాగా ఆడుతున్నారు. డిమాండ్ పవన్ బాగా ఆడుతున్నారు, బట్ ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి గెలుస్తున్నాడు అన్ని గేమ్స్లో. బట్ ఇమాన్యుయల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే డిమాండ్ పవన్ రీతు ఎలిమినేషన్ తర్వాతనే డిమాండ్ పవన్ మంచి ఫామ్లోకి వచ్చాడు, మంచి గేమ్స్ ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అందరినీ నవ్విస్తున్నాడు కదా. నిజంగానే రీతు వెళ్ళిపోవడం వల్ల మంచి జరిగింది అంటారా డిమాండ్ పవన్కి? అది అనుకుంటున్నాం. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తిను ఓన్గా స్టాండ్ తీసుకొని ఆడుతున్నాడు గేమ్స్ అన్ని. సో అండ్ ఇటు కళ్యాణ్ ఇటు తనుజ వీళ్ళిద్దరిలో అంటే మీరు ఎవరు చెప్తారు? కళ్యాణ్ అంట. పక్క కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? తను ఆడే స్ట్రాటజీస్ కానీ గేమ్ కానీ జెన్యున్గా ఉంటాయి, అందుకని. అంటే స్టార్టింగ్ నుంచి చూసినట్లుగానే మనకు ఇటు కళ్యాణ్ తనుజ బాండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎంత బాగుంటుందో ఒక ఫ్రెండ్షిప్ కానీ అది ఏ బాండ్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అది ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బట్ ఏంటంటే తను వేరే వాళ్ళ స్ట్రాటజీ బట్టి తను ఆడుతుందని అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ కళ్యాణ్ అలా కాదు, జెన్యున్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ లిఫ్ట్ చేసేది ఎవరంటారు మీ దృష్టిలో? పవన్ అనుకుంటున్నా అండి. డిమాండ్ పవన్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ఎవరు లిఫ్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ పడాలనే లిఫ్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? స్టార్టింగ్ నుంచి గేమ్ చూస్తుంటే మాక్సిమం అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా గట్టిగా మాట్లాడారు. ప్రతి దాంట్లో కూడా గట్టిగా మంచి గేమ్ ఆడిండు. దానికి మించి ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లో ప్రతి బాండింగ్ కూడా మంచిగానే, అందరితో బాండింగ్ మంచిగానే ఏర్పరచుకున్నాడు. ప్రతి దాంట్లో మంచిగా చూసిండు కాబట్టి తనే విన్నర్ అనుకుంటున్నాను. సో మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మీరేమంటారు? తనుజ విన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఇద్దరికి కూడా. అంటే నార్మల్గా వాళ్ళు ఇద్దరు బాండింగ్ చూస్తే కూడా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఇన్స్టాలో సోషల్ మీడియా నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరిది కొంచెం రీచ్ ఉంది అందరికి. ఇప్పుడు దాంట్లో ఇద్దరితో బేస్ చేసుకుంటే కళ్యాణ్ది దానికి కొంచెం హైప్ ఎక్కువ ఉంది. ఓటింగ్స్ ప్రకారం కూడా కళ్యాణే టాప్లో ఉండని చెప్పేసి అంటారు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ అంటే కళ్యాణే విన్నర్ అని నా ఒపీనియన్. అంటే మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇటు కళ్యాణ్ చాలా లీస్ట్లో ఉండే పరిస్థితులు కూడా ఉండే స్టార్టింగ్లో. తర్వాత ఇమాన్యుయలే కప్పు కొడతారని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ వెనుక పడిపోవడానికి గల కారణాలు
కారణాలు ఏం లేవు, ఆయన వెనక ఏం పడట్లేదు. అంటే టాప్ 5 అంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఆడు వరకు అంటే అందరూ లైక్ విన్నింగ్ పొజిషన్ చూసుకుంటాం కదా, అంటే ప్రతి ఒక్కరు ట్రాఫీకి దగ్గర ఉన్నారు అనుకుంటాం. కాకపోతే కళ్యాణ్ అప్పట్లో స్టార్టింగ్ ఏమంటే కొంచెం గేమ్ ఆడలేదు, ఎవరితో అంత కనెక్ట్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు ప్రధానికి ఒక్కొక్కసారి నాగార్జున సార్ ఏం చెప్పారంటే, నార్మల్గా వాళ్ళు కళ్యాణ్ అంటే కొన్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ చేసుకొని, కళ్యాణ్ నువ్వు ఇట్లా పాయింట్అవుట్ చేసిర్రు, ఇట్లా నేను గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి అప్పుడు అన్న తర్వాత అప్పటి నుంచి కళ్యాణ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండు. దానికి ఇంకొక బేస్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఫ్యామిలీ సెషన్ ఉండే కదా, ఫ్యామిలీ సెషన్ అయినాక కళ్యాణ్ కూడా ఆ గేమ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత టాప్ ఫైనలిస్ట్, ఇప్పుడు ఫైనలిస్ట్ 1 అయింది కదా, అంటే అందరు ఇప్పుడు టాప్ 5లో వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాకపోతే ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుని ఉంటే ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో కళ్యాణ్కి ఎక్కువ ఉందని చాయిస్, నా ఒపీనియన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఒక లేడీ సింగం కావాలని అందరు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా మరి తనుజ కావాలని? తనుజ కావాలని అందరికీ ఉంటుంది, నార్మల్గా ప్రతి ఒక్కరు విన్నర్ కావాలని ఉంటుంది. అంటే లేడీ సింగం అనే కాక అదొక ఒపీనియన్ కాదు, అంటే ఈక్వాలిటీ కూడా ఉంటుంది కదా. ఈక్వాలిటీ, అందరు ఈక్వాలిటీ, లేడీస్ ఈక్వాలిటీ, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ చూసుకుంటే అందరు ఈక్వల్ కాబట్టి కళ్యాణే విన్నర్ అంతే. సో బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు చూసుకుంటే గడుపుకునే వాళ్ళం, ఇప్పుడు అయిపోతుంది కదా, ఇంకా ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? బాధ ఏముండదు, ఇక ట్రాఫీ విన్ అయిన దాకా చూడాలి, అప్పుడు కొంచెం హ్యాపీగా అని ఫీల్ అవుతాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ అయిపోతుంది కదా, బాధగా లేదా మీకు? అయిపోతుంది కదా అని. సో బాధగా ఉంది కదా. ఇప్పుడు ఒక్క అడుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఉంది. సో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా. మీరు? కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ అయ్యో చూడొచ్చు ఇక్కడ మనం కళ్యాణ్ పడాలా. డెమోన్ కళ్యాణ్ చూడొచ్చు మనం ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అందరు కూడా కళ్యాణ్ విన్ కావాలని కోరుకుంటున్నారు, అలాగే ఓట్ చేస్తున్నారు అందరూ. సో ఎందుకు కళ్యాణ్ పడాలని విన్ కావాలని అనుకుంటున్నారు? స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్, గేమ్స్ బాగా ఆడతాడు, బాగా ఆడతాడు. తనుజ ఎందుకు విన్ కావద్దు? అంటే లైక్ మాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తన స్కిల్స్ అయినా తను ఆడే గేమ్స్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకా చాలా ఏంటి ఇన్ని వీక్స్ కూడా ట్రావెల్ చేశారంటే చాలా గ్రేట్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంకా కళ్యాణ్ తప్ప ఇంకెవరు విన్ కావాలని అనుకుంటున్నారు? కళ్యాణే. ఒకవేళ కళ్యాణ్ లేకుంటే డిమాండ్ ఎందుకు డిమాండ్ పవన్? ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి అతను కూడా. ఫిజికలీ మెంటలీ ఒకవేళ అయితే కళ్యాణ్ పడాల కావాలి, లేకుంటే డిమాండ్ పవన్ కావాలి, వీళ్ళిద్దరికైనా మీకు సపోర్టు? మనం చూడొచ్చు ఇక్కడ పిల్లలు కూడా చెప్తున్నారు కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని అంటున్నారు, లేకుంటే డిమాండ్ పవన్ కావాలంటున్నారు. ఇంకా బిగ్ బాస్ చూస్తున్నారా? ఇప్పుడు అయిపోతుంది కదా, బాధ అనిపించట్లేదా? ఇంకా కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది. ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండు అనిపిస్తుందా? అవునవును. సో స్టార్టింగ్ నుంచి మీరు ఓట్ చేయడం కూడా ఇవన్నీ జరిగాయా? జరిగాయి. సో ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నారు, మీ ఫేవరెట్ సంజన, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, తనుజ, వీళ్ళ దాంట్లో టాప్ 3 ఎవరు మీకు ఇష్టమైన వారు? లైన్ గా చెప్పండి. కళ్యాణ్, డిమాండ్ అండ్ ఇమాన్యుల్. సేమ్ కళ్యాణ్, డిమాండ్, ఇమాన్యుల్. సేమ్ కళ్యాణ్, డెమోన్, ఇమాన్యుల్. సేమ్ అంతే. అందరికి చూడొచ్చు, అందరికి సేమ్. ఇటు కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమాన్యుల్, వీరు తప్ప ఇంకెవ్వరు వద్దంటున్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ కావాల్సిందే అంటున్నారు. వీళ్ళు కోరుకుంటున్నారు కూడా కళ్యాణ్ పడాల ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కొట్టేది కళ్యాణ్ పడాల. For more videos like this, subscribe Big TV channel.